ఒక బీటెక్ స్టూడెంట్ ఎన్ని రకాలుగా జాబ్స్ తెచ్చుకోవచ్చు తెలుసా? ఈ వీడియోలో మెయిన్‌గా ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో, నా సైడ్ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. సో, ఎన్ని రకాలుగా మనం జాబ్స్ తెచ్చుకోవచ్చు. ఫ్రెషర్ పాస్ అవుట్ దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2026 వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము. సో, వీళ్ళు చూసుకుంటే మనం 2 రకాల కోర్స్ నేర్చుకొని మీ సొంతంగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగితే డెఫినెట్లీ 2026 వాళ్ళ అదొక ఆప్షనే ఉంది. సో, దీనికి సంబంధించి ఏంటి? జావా ఫుల్ స్టాక్, పైథాన్ విత్ ఏఐ, డేటా అనలిస్ట్, డేటా సైన్స్ విత్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సేల్స్ ఫోర్స్. వీళ్ళు కోర్స్ నేర్చుకొని కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసి యాప్టిట్యూడ్ స్ట్రాంగ్గా ఉండి కమ్యూనికేషన్ కూడా మేనేజ్ చేయగలిగితే వీళ్ళు జాబ్ తెచ్చుకోవచ్చు. అలా కాకుండా 2025, 2024, 2023, 2022, 21, 2020 వీళ్ళు జాబ్ తెచ్చుకోవాలి అంటే వీళ్ళకి ఆల్రెడీ 1 year నుంచి 1+, 2+, 3+, 4+, 5+ గ్యాప్ వస్తుంది. వీళ్ళు ఎలా చేయొచ్చు అంటే సేల్స్ ఫోర్స్ 1+, 2+, 3+కి 4+కి కాల్స్ ఉంటాయి. అండ్ ఫ్రెషర్స్ కూడా ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ కాకపోతే వీళ్ళు ఫ్రెషర్గా ఈ సేల్స్ ఫోర్స్ ఒకటి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365, C++కి చాలామంది తెలియని విషయం ఏంటంటే 2+ years వాళ్ళు కూడా 10 లక్షలు ప్యాకేజ్ ఇస్తారు. నిజంగా జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా వెళ్ళాలి, ఎలా మనము ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఉందంటే ఎస్ ఉంది. సో అది నేను కౌన్సిలింగ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత డేటా సైన్స్ విత్ ఏఐ, జావా విత్ ఏఐ, సేల్స్ ఫోర్స్ ఇవి కూడా నేర్చుకోవచ్చు. జాబ్స్ ఉన్నాయి, వస్తాయి కూడా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి నేర్చుకునేటప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్తో పాటు ఇంటర్న్షిప్ కూడా మనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయి ఉండాలి. కంపల్సరీ ఇంటర్న్షిప్ కూడా మనం చూసుకోవాలి. అలా కాదు అనుకుంటే ఈ 1+, 2+, 3+, 4+ కాల్స్ ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టు అకార్డింగ్లీ మనము ఏదైతే ఉందో దాని తగ్గట్లు డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫ్రెషర్స్కి కూడా మళ్ళీ ఈ C++ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాము, తర్వాత వచ్చేసి దీనికి సంబంధించి C++కి కూడా ఫ్రెషర్కి జాబ్స్ ఉన్నాయి. 1+, 2+ వాళ్ళకి, 3+ వాళ్ళకి కూడా 15 lakhs వరకు ప్యాకేజీ వస్తుంది. దాని ప్లాన్ కూడా ఉంది. ఓకేనా? సో అక్కడ ఇక్కడ ఇవి కొన్ని ఆప్షన్స్ మీకు చెప్తాను. ఇంకా నాన్ ఐటీ విషయం చూసుకుంటే లేదు కోడింగ్ వద్దు అనుకుంటే డెస్క్టాప్ ఇంజనీరు, డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీరు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇవి ఎవరికంటే 2023, 2024, 2025 పాస్డ్ వాళ్ళకి. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీరు వీటికి కూడా జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ ఫ్రెషర్స్కి ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒకటి మనం డైరెక్ట్గా కోర్స్ జాయిన్ అయ్యి జాబ్ తెచ్చుకోవడానికి అంటే 100% జాబ్ ప్రాసెస్ అయ్యే ప్రాసెస్లో ఉన్నాయి. డైరెక్ట్గా జాబ్ రావాలి అనుకున్న ప్రాసెస్లో ఉన్నాయి. కోర్స్ నేర్చుకొని కొంత టైం పెట్టి ఒక 6 to 9 months టైం పెట్టి జాబ్ గ్యారంటీ ప్రోగ్రాము సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో మనం ఆల్మోస్ట్ CYC స్టార్ట్ చేసి దాదాపు 6+ years ఉంది. ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ ఉన్నాయి. అంటే ఎన్ని రకాలుగా మనం వెళ్తే జాబ్స్ వస్తుంది, దాని ప్రాసెస్ ఏంటి అనేది నేను దాదాపు 6+ years నుంచి CYC అనేది రన్ చేస్తూ ఉన్నా. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏ సూట్ అవుతుంది, మనం ఏ లైన్లో వెళ్తే మనకు త్వరగా జాబ్ వస్తుంది, మనము ఎంతవరకు ఒక రూట్ని ఎంచుకుంటే మనం ఎంతవరకు సక్సెస్ సాధించగలుగుతామో ఇది ఇంపార్టెంట్. ఇది ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, విచ్ ఈస్ కంప్లీట్లీ పెయిడ్ కౌన్సిలింగ్, నాట్ ఫ్రీ కౌన్సిలింగ్. ఫ్రీ కౌన్సిలింగ్ అంటే మీకేంటి, ఏ కోర్స్ బాగుంది ఏంటని చెప్పగలుగుతారు. దీంతోపాటు మల్టిపుల్ రెక్షన్స్ లైక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, సో ఓకే జాబ్ ఏ విధంగా వెళ్తే జాబ్ వస్తుంది. ఇప్పుడు నేను C++ అన్నా, C++ 15 లక్షల ప్యాకేజీ 3 అంటే 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకు కూడా 13 lakhs కానీ 14 lakhs కానీ 15 lakhs ప్యాకేజ్ వరకు వస్తుంది. ఎలా వెళ్తే వస్తుంది, దాని ప్రాసెస్ ఏంటి అనేది మీరు జనరల్గా కోర్స్ నేర్చుకొని ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఖచ్చితంగా జాబ్ రావాలి, ఎలాగైనా జాబ్ రావాలి, జాబ్ వస్తే నేను నిలబెట్టుకుంటాను అనే వాళ్ళు దానికి వాళ్ళతో మాట్లాడి నేను చెప్పగలుగుతాను. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీ దీంట్లో నాకు ఏ కోర్స్ చెప్తే నేను ముందుకు వెళ్ళిపోగలుగుతాను అంటే ఎస్ యూ కెన్ ప్లాన్. లేదు నేను కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి నేను ప్లాన్ చేసుకుంటానంటే దట్ ఈజ్ ఆల్సో యూ కెన్, అప్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ.